కాకినాడ రూరల్ వాకలపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ 36వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్య అతిథి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలోని పిఎంసార్ జడ్పీ హై స్కూల్లో 36వ యూనివర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. హెచ్ఎంబి శ్రీనివాస్ కుమార్, డివైఈఓ కె సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో 117 మోడల్ స్కూల్, కొత్త హై స్కూల్స్ ఏర్పాటు జరిగాయని అన్నారు. అలాగే డిఎస్సి ద్వారా నియోజకవర్గానికి 79 మంది ఉపాధ్యాయులు కేటాయించారని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా వేలాది లబ్ధిదారులకు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని అన్నారు. వాకలపూడి జడ్పీ హై స్కూల్ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించిన విద్యార్థులను దుస్సాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. జూడోలో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన గుడివాడ పరమేశ్వరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, జనసేన నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంతో కృషి చేస్తే యాక్చువల్గా ఈ అమ్మాయి ప్లేయర్ మాత్రమే కదండి, మంచి తన అన్ని రంగాల్లో కూడా ముందుండే అమ్మాయి. ఇండివిజువల్ చదువులో ముందుంటుంది, యాక్టివిటీస్లో ముందు. చెప్తే తిట్టైనా చెప్పబోతే చెప్తున్నారు. పాఠశాల మీద ప్రత్యేక అభిమానంతో మాకు నాణ్యమైనటువంటి విద్యార్థులను అందిస్తే కనుక చాలా చక్కగా తీర్చిదిద్దగలమని ఈ సందర్భంలో మీకు అందరికీ మానిటర్ చేస్తారు డివిజన్లో. అలాంటి సమన్వయంతో పనిచేసే కేవీ సత్యనారాయణ గారు, డిప్యూటీ ఉంటాయి. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. పిల్లలందరూ ఒకసారి ఎందుకు వెళ్తున్నారో ఒకసారి చెప్పండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ స్టేషన్ మెరైన్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన సదస్సు. సముద్ర జలాల పట్ల మత్స్యకారులకు అవగాహన అవసరమన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్ రోహిత్ బి శెట్టి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12న ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె. భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్న జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వర్రావు. ఘనంగా కాకినాడ రూరల్ వాకలపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ 36వ వార్షికోత్సవం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.